గోదాదేవి ఈమెనే తమిళంలో ఆండాల్ అంటారు. గోదాదేవి 8వ శతాబ్దంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వార్ అనే విష్ణు భక్తుడికి తులసీవనంలో దొరికింది. ఆమె చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తిని పెంచుకుంది. గోదాదేవి శ్రీకృష్ణుడిని తన భక్తగా పొందాలని ఆశించింది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె ధనుర్మాసమంతా మార్గళి వ్రతం ఆచరించింది. ఈ వ్రతంలో భాగంగా ఆమె ప్రతిరోజు ఒక పాసురాన్ని అనగా కీర్తనను రచించి మొత్తం 30 పాసురాలతో కూడిన తిరుప్పావైని గానం చేసింది. ఈ పాసురాలలో ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని మేల్కొలిపి ఆయనను కీర్తించిన ఘట్టాలు ఉంటాయి. ఆ కాలంలో గోపికలు వ్రతాన్ని ఆచరించేటప్పుడు శ్రీకృష్ణుడిపై తమకున్న భక్తిని చాటుకోవడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఆవు పేడతో చిన్న చిన్న బొమ్మలను తయారు చేసి వాటిని రంగులద్దిన ముగ్గుల మధ్యలో ఉంచేవారు. వీటిని మనం ఇప్పుడు గొబ్బెమ్మలు అంటున్నాం. ఈ గొబ్బెమ్మలు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే గోపికలకు ప్రతీక. ఈ గొబ్బెమ్మలను ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతాము. గోదాదేవి ప్రతిరోజు శ్రీకృష్ణుడికి సమర్పించే మాలలను తాను ముందుగా ధరించి తిరుప్పావైని గానం చేసేది. ఈ విషయం పెరియాళ్వార్కి ఒకరోజు తెలిసింది. ఆమె ధరించిన మాలలను దేవుడికి ఎలా పెడతాము అని గోదాదేవిని పెరియాళ్వార్ మందలించాడు. గోదాదేవి చింతతో మాలలను తీసేసింది. అదే రాత్రి శ్రీరంగనాథుడు స్వప్నంలో పెరియాళ్వార్కి దర్శనమిచ్చి ఆమె ధరించిన పూమాల